కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్స్ ఇవ్వడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ సిద్దిపేటకు కొత్తగా నిధులు ఇవ్వకుండా మంజూరైన నిధులను రద్దు చేసి కొడంగల్ ములుగుకు తీసుకుపోతున్నారని తెలిపారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు సిద్దిపేటలో 9,800 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ఈరోజు అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకున్న సందర్భంగా ఎంతో కొంత మీకు ఆర్థికంగా ఇబ్బంది కలిగి ఏదైనా కొంత ప్రభుత్వం నుంచి సాయం చేయించాలి అని మీరు ఆ హాస్పిటల్ చెందిన బిల్లు అన్ని కూడా నాకు అందజేయడం జరిగింది. 104 మందికి దాదాపు 25 లక్షల రూపాయలు చెక్కులు మీకు అందజేయడం జరుగుతాం. మన ఒక సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9,800 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇప్పటిదాకా అందించారు. 9,800 కుటుంబాలకు వివిధ రూపాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సహాయం అందించారు. ఈరోజు అందులో భాగంగా 104 మందికి ఈరోజు సహాయం చేసుకుంటారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు మళ్ళా బతుకు వస్తాయి. ఒకప్పుడు నేను రాబిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేది. కేసీఆర్ గారి నాయకత్వంలో 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి వైద్యాన్ని బలోపేతం చేసినాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిందో లేదో మళ్ళా పాత స్థితి వచ్చేసాం. దవాఖానాలు పోతే మందులు ఇస్తలేదు. 4 గోళీలు రాస్తే 2 ఇస్తున్నారు, 2 బయట కొనుక్కోమంటున్నారు. ఎక్స్రే మిషన్ పనిచేస్తలేదు అంటారు. సిటీ స్కాన్ రిపేర్ వచ్చింది అంటున్నారు. కేసీఆర్ కిట్ బంద్ చేసింది, న్యూట్రిషన్ కిట్ బంద్ చేసింది. సో ఆసుపత్రిలో మళ్ళీ పాత స్థితి తెచ్చి ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయాల్సింది పోయి కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తా ఉంది. వైద్యం రోజు రోజుకు కూడా మరి ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజలకు నమ్మకం సన్నగిలేటువంటి పరిస్థితి ఏర్పడింది. 24 కోట్ల రూపాయలతో సిద్దిపేటలో నేను క్రిటికల్ కేర్ యూనిట్ ఒకటి శాంక్షన్ చేయించాను. యాక్సిడెంట్ అయినప్పుడు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, తల పగిలితే, రక్తస్రావం జరిగితే స్కాన్ చేసి వాళ్ళకు నిమిషాల్లో 1-2 గంటల లోపల వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే చాలా ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. అలాంటి క్రిటికల్ కేర్ యూనిట్ ఆ రోజు నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సిద్దిపేటకు దాదాపు 27 కోట్ల రూపాయలతో మంజూరు చేయించారు. ప్రభుత్వం వచ్చి సిద్దిపేట 27 కోట్లు క్యాన్సిల్ చేసి దాన్ని హైదరాబాద్కు గాంధీకి తీసుకుపోతుంది. కొత్త జనాన్ని ఇవ్వాలి కానీ ఉన్నాయి తీసుకపోతే ఇది ప్రభుత్వం ఎట్లయితుంది? గాంధీకి కూడా శాంక్షన్ చేయి, మా సిద్దిపేటనే గాంధీకి తీసుకుపోవాలా అంటే ఇక్కడ ప్రజలు లేరా? ఈ ప్రజలు రాష్ట్రంలో ఉంటారా? ఏడాది ముందు తీసుకుపోతారు, దాన్ని ఆపేట్లేదు. సిద్దిపేట అంటే ఒక బాగా ప్రతీకారం లాగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తారు. ఏడాది నుంచి 1000 పడకల ఆసుపత్రిని ఆపించడం, 27 కోట్ల రూపాయల మెడికల్ కేర్ యూనిట్ సిద్దిపేటలో శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి పనులు ప్రారంభమైతే దాన్ని క్యాన్సిల్ చేసి హైదరాబాద్ తీసుకుపోతే మరి సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అవసరం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మన నియోజకవర్గంలో దాదాపు 200 కోట్ల రూపాయల రోడ్ల పనులను రద్దు చేశారు. పంచాయతీరాజ్ ఆర్ఎండ్బిలో మనం శాంక్షన్ చేసిన ఒక 200 కోట్ల రూపాయల రోడ్ల పనులు రద్దు చేశారు. దాదాపు 150 కోట్లతో పిల్లలు చదువుకోవడానికి వెటర్నరీ కాలేజ్ పెట్టించారు. దాన్ని ఇక్కడ రద్దు చేసి కొడంగల్ తీసుకుపోయాడు ముఖ్యమంత్రి. వెటర్నరీ కాలేజీ